ముఖ్యంగా గుడివాడ ఫ్లెక్సీలు వారు చూస్తే ఒక బీసీ మహిళని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలిని తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కారులను కూడా పగలగొట్టారు అని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ గుడివాడ ఫ్లెక్సీ వార్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గుడివాడ ఫ్లెక్సీ తప్పేముందండి. వాళ్ళు చంద్రబాబుకి నేను షూ దుడుతాను, వాళ్ళ ఇంట్లో సేవకుడు కొంటాను, నేను రాజకీయాలు వదిలేస్తాను కానీ నువ్వు కుప్పంలో గెలిస్తే అని ఛాలెంజ్ చేశాడు గుడివాడ నాని, కొడాలి నాని. మరి వాళ్ళ ఛాలెంజ్ నువ్వు నిలబెట్టుకోవాలి కదా. కనీసం నిలబెట్టుకోలేకపోయినా మరి నాకు నీ అయ్య కానీ కొడుకు కానీ నన్ను టచ్ చేసి చూడండి, వంశీని టచ్ చేసి చూడండి, ఇంకెవరినో టచ్ చేసి చూడు దూరం పూడిన అన్నావు. ఇవాళ వంశీని టచ్ చేస్తే నువ్వేమైపోయా, వాడేమైపోయాడు? ఏమైపోయారు మీరందరూ? మరి టచ్ చేస్తే ఏమి లేదు, ఆడ పస ఏమి లేదు. అందుకని అర్థమైంది మీకు, సినిమా అంతా అర్థమైంది. ఎవరిని అరెస్ట్ చేసినా చేసేది ఏమి లేదని. కాబట్టి నువ్వు ఆ రోజు మాట్లాడి నువ్వు బల్లలు కొట్టి టచ్ చేసి చూడు, నీ ఇల్లు నా ఇల్లు ఎంత దూరమో నీటి, అసలు నువ్వు వాగిన వాగుడు ఎవడు ఏ మంత్రి కూడా వాగల. కొడాలి నాని వాగిన వాగుడు చంద్రబాబును కానీ లోకేష్ని కానీ పిచ్చి వాగుడు ఆగి ఎవరు వాగలమ్మా. నువ్వు అలాంటప్పుడు నువ్వు నేను కుప్పంలో కనుక గెలిస్తే నేను బూట్లు దుడుతానన్నావు. ఆయన కుప్పంలో కాదు అసలు, వాళ్ళ 164 సీట్లు వాళ్ళకే వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి నారా లోకేష్ పెద్ద మెజార్టీతో గెలిచాడు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వచ్చింది, గమనించు నువ్వు. పులివెందుల ఎమ్మెల్యే కన్నా ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిచాడు మంగళగిరిలో. మరి ఆయన్ని పెట్టుకొని నువ్వు వాళ్ళని తిట్టి నువ్వు ఇలా పనులు చెయ్యాలి. ఏదో మరి ఫ్లెక్సీ పెట్టుకుని ఎట్టుంటారు పాపం. రాకుమారుడు మొన్నే గుడివాడ వత్తివి, వచ్చిన కాడి నుంచి నాకు గుండె నొప్పి అంటున్నావు ఏదో తెలిసి వదిలిపెట్టుంటారండి మొన్నటిదాకా. ఎవరు పెట్టారో కానీ ఫ్లెక్సీలు పెట్టాలి కదా. మరి వీళ్ళన్న మాటలే గయ్యి. ఇంకొకటి నేను రాజకీయ సన్యాసమే చేస్తాను, నరసరావుపేటలో గెలవపోతే అన్నాడు. వాడి వాళ్ళు సవాళ్ళు అతన్నాడు కూర్చొని నెల్లూరులో. నా ఇల్లు బాగలు కొట్టే ప్రసన్న కుమార్ రెడ్డి ఆమెన అంటమేంది, వాళ్ళ చుట్టాలు నువ్వు ఎర్రవేగుతున్నాడు. ఇంకా ఇల్లు బాగలు కొట్టారు, ఇల్లు ఆగం చేశారు, వాళ్ళని ఏం చేయాలని. అది దారుణంగా ఉంది మీకు. ఇల్లు ఆగం చేస్తే ఫర్నిచర్ మళ్ళీ 2 లక్షలు పెడితే మీకు ఫర్నిచర్ వచ్చింది. ఆమె నాన్న మాటలు వెనక్కి కొత్తయ్యా మీరు నోరు జారి. ఫర్నిచర్ 2 లక్షలు పెడితే కొనుక్కోవచ్చు, మళ్ళీ ఇల్లు సర్దుకుంటారు. ఆమె నాన్న మాటలు మీకు వెనక్కి వస్తాయ్యా. ఆ రకంగా ఆడవాళ్ళని పట్టుకొని గౌరవం లేకుండా అసలు ఆ మాటలు వినటానికి కూడా ఎంత చండాలంగా ఉండయో. ఆ రకంగా కూతురు వరసయ్యా దాన్ని అంటే మీరు ఇంకా ఫర్నిచర్ పోయింది, అది దానికేంటి సమాధానం అంట. అంటే ఇక్కడ గుడివాడలో ముఖ్యంగా వైసీపీ మహిళా నాయకురాల మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు, వైసీపీ నాయకులు ఇద్దరు కూడా. ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఆవిడ మాట్లాడారు, వాళ్ళు మహానటి సావిత్రి కూడా చాలదండి ఆమెకి. అసలు ఆమె తలకాయ ఉంచుకొని ఏడుతుంది, ఆయన చదువుతున్నాడు మాటలు. వాళ్ళు కారు దగ్గర ఎన్ని తిట్టారో అది కూడా పెట్టారు టీవీ మీ వైర్యాలు చేస్తున్నారు. కారులో పట్టుకొని ఆవిడ పోలీసులను కూడా తిడుతుంది. ఆవిడ కూర్చొని మొగుడు తిడుతున్నాడు, మొగుడికి లేదు పదవి అనుకుంటా, ఆవిడకే పదవి ఉన్నట్టుంది. మరి ఆమె తిట్టాలి, ఈయనకెందుకు పదవి లేనప్పుడు? ఈయనకెందుకు? వెళ్ళడానికి నువ్వు బాడీ గార్డు అయితే బాడీ గార్డు పని చెయ్యి. వెళ్ళకుండా అయ్యి మా ఆవిడ మీద టచ్ చేయి బాగండి, నేను చూసుకుంటాను, నోరు ఎత్తకుండా వెళ్ళండి. మీరు కావాలని గొడవ మీరందరూ నిన్న పేరిన్నాని వీళ్ళని ప్రేరేపించాడు ఫోనులు చేసి. మనం చెయ్యాలి ఇవన్నీ, అక్కడ గొడవ చేయాలి, బీసీ మహిళని అడ్డం పెట్టుకొని మనం చెయ్యకపోతే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. కొడాలి నాని కట్టబెట్టారని చెప్పేసి నాని ఇట పెట్టి దీన్ని రకంగా చెయ్యాలని చెప్పి అక్కడ గొడవ చేయటానికి మొదలు పెడితే మా ఇల్లాలి అంత కన్నీళ్లు పెట్టింది అనుకున్నారు నుంచొని. చేసిందంతా చేసింది, పోలీసులు తిట్టింది, మోడు పెళ్ళ రెంకిలేసి కారులు దిగటానికి చూశారు, ధర్నాలు చేశారు. వాళ్ళు గొడవ చేస్తున్నారని వాళ్ళు కారు దిగనీయలేదని వీళ్ళు ఇంత డ్రామా ఆడారు. కాబట్టి వీళ్ళందరూ కూడా డ్రామా ఆర్టిస్టులు అయ్యారండి. ఇప్పుడు వైసీపీ కార్యకర్తల ముందు ఒకటే ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో మొన్న అయినట్టు 175 చెప్పి అంతమంది ప్రాణాలు బాగొట్టుకున్నారో. మన సత్యనపల్లిలో కూడా వాడు ఈ జగన్ మాటలినే పందాలు 3 కోట్లు కాశాడంటాడు. ఆడు స్తోమత అంతా వాడంతా 3 కోట్లు కాచి వచ్చాడు. అట్టాగే ఇప్పుడు ఈయన చదువుతున్నాడు, మళ్ళీ మనమే వస్తాం 29లో, కాసుకోండి పూసుకోండి అందరు రాసి పెట్టుకోండి అని చదువుతున్నాడు కదా జనానికి. అట్టాగే వీళ్ళందరూ కూడా మళ్ళీ వస్తారు. మన పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్కువగా ఉంటే అప్పుడు మంత్రి పదవులు, ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవులు ఆయన ఇష్టమైతే 5గురికి మంత్రులు ఇస్తాడు. ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా 5గురికి 6గురు 10 మందికైనా ఇస్తాడు. ఆయనదేం పోయింది, ఆంధ్ర సొమ్మే కదా. నష్టపోతే జనం వాళ్ళే సంకనాగిపోతారు. మళ్ళీ ఒకవేళ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు మాత మోగిస్తే సరిపోయిద్ది అనుకుంటాడు. ఆయన దృష్టిలో అదే కదా ఎన్నాళ్ళు చేసింది ఆయన. కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేయాలని చెప్పి చేతనండి. వీళ్ళు కొడాలి నానిని ఆ ఫ్లెక్సీలు వివాదం, ఆ ఫ్లెక్సీలు పెట్టారు, అది నిజం గనక జనం చూసి అట్ట చేయలేదేంటి అంటారేమోనని దీన్ని తెర మీద తీసుకొచ్చి ఈ ఆరికా నాటకం తీసుకొచ్చి ఆమెని
తీసుకొచ్చి కూర్చోబెట్టి నాటకం ఆడిచ్చారండి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి వీళ్ళందరూ రేపు జైలు మేట్స్ అవుతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా నేను జైలుకి వెళ్తానా, నేను ఇంట్లో ఉంటానా అని ఆయనకే తెలియట్లే. ఆయనే అంటున్నాడు నేనేమవుతాను నాకే తెలియట్లే అని. ఆయన ఏమవుతాడు ఆయనకే తెలియట్లా. ఇప్పుడు కొత్తగా ఇంకో ఆయన కూడా వచ్చాడు లిక్కర్ స్కామ్లో, ఏదో రజిత భార్గవ్ అంట. ఇప్పుడు కొత్త ఆయన్ని దించారు రంగంలోకి. అట్టాగే ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడి నుంచో మెల్లిగా నువ్వు పుట్టిన కాంచి వస్తానే ఉండారు. ఎవరు ఏం చేసేది అందరికీ తెలుసు. వాళ్ళు తీగలాగి డొంక అంతా గదిలింది. డొంకలో చివరెవరు ఉందో కనుక్కొని తప్పకుండా శిక్ష పడేటట్టు చేయాలని కోరుకుంటున్నామండి. ఇవాళ ఎవరికైనా జడ్జీలకైనా లాయర్లకైనా మిమ్మల్ని వైరల్ చేస్తున్నాము. ఇంకోటి మీరు అనుకోకపోతే ఒక మాట అండి, గౌరవం మాకు చాలా ఉంది కోర్టు మీద. ఎందుకంటే అమరావతి మాకు గెలిచటం కానీ, అమరావతిలో ఏ కేసు వేసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని చక్కగా న్యాయ ప్రకారం మాకు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం రైతులకు మంచి తీర్పులు వచ్చినాయండి. ఎందుకంటే మేము ధర్మం తప్పలేదు కాబట్టి మమ్మల్ని ఆ ధర్మం కాపాడింది అనుకుంటున్నాం. భూములు ఇమనగానే ఇచ్చాం కాబట్టి అట్టాగే మాకు గౌరవం ఉంది. అట్టాగే ఇప్పుడు చట్టాన్ని గౌరవించిన వాడిని ఏ రకంగా మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారండి? అసలు ఇన్ని కేసులు ఉండాడికి అసలు సీట్ ఇవ్వటానికి అర్హుడేనా? ఇదొకటి మాత్రం సుప్రీంకోర్టులో దాకా వెళ్ళాలండి. చంద్రబాబు గారు వెళ్తారో, లోకేష్ గారు వెళ్తారో, లేకపోతే పార్టీలన్నీ అఖిల పక్షంలో వేసి ఇన్ని కేసులు ఉండాడు ఇంతమంది మీద చేసి ఇప్పుడు కూడా ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మళ్ళీ నేను వస్తే వాళ్ళని చంపుతా వీళ్ళని జైల్లో పెడతా అని అంటే వీళ్ళందరిని ఏం చేయాలి ఆలోచించుకొని వాళ్ళకి బెయిల్ రద్దు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోటి. వీళ్ళందరి నోళ్ళు కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే వీళ్ళందరూ మూసుకొని ఇంట్లో కూర్చుంటాం. లేకపోతే వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడటం, తెల్లారి జనాన్ని మళ్ళీ తిట్టడం, అరవటం, గోళ్ళలో ఇవన్నీ చేసి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేకుండా అసలు ఎంతసేపటికి మా మీదే దృష్టి పెట్టాలి జనం అందరం, మేము చేసేది చూడాలి, చంద్రబాబుని మర్చిపోవాలనే లెక్కలో ఆయన ఏదైనా చేయటం ఆలస్యం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గిస్తున్నారు, దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి కూడా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని జడ్జిలు కానీ లాయర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసే దిశగా పోతే బాగుంటుందని సామాన్య మానవులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 90% అనుకుంటున్నారు. ఆ 10% జగన్మోహన్ రెడ్డి అభిమానులు అనుకోరేమో కానీ 90% అనుకుంటున్నారు.